బుకింగ్లు పడతలేవని నేను తుమ్నే క్యా కియా కుచ్ నీ కియా మగర్ ఈరోజు నాకు బుకింగ్లు అయితే పడతలేవు. ఏం చేయాలి ఏం అర్థమైతలేదు. ఓన్లీ 900 చేసిన పొద్దున్న నుంచి ఇప్పుడు వరకు. నెత్తి ఖరాబ్ అవుతుంది. అయితే మీరు కూడా కొత్త ఆటో తీసుకొని ఆటో నడుద్దామని అనుకుంటే తీసుకోకండి, బుకింగ్లు పడతలేవు. అమ్మాయిలు బాగా పోతున్నాయి, మంచిగా ఉన్నాయి. ఇంకా ఏముంటుంది, ఏం లేదు. ఇది నాది ఈ 1 డేలో 3rd బ్లాగ్, ఇది 3వ బ్లాగ్. అయితే మీరు నాకు చూసి ఎక్స్పీరియన్స్ అవ్వండి, లేకపోతే చూడండి, ఓకేనే, కానీ చూడండి నన్ను. ఎందుకంటే మాటల్లో నేను కొన్ని మాటలు చెప్తుంటాను అనమాట. అది మీకు అవసరం వస్తుంది, లేకపోతే పనికి వస్తుంది అని అనుకోండి. ఎక్కడున్నాను చెప్పండి మీరు. ఇప్పుడు నేను ఎక్కడున్నాను చెప్పండి. నెత్తి ఖరాబ్ అవుతుంది. గంట సేపు అయింది, ఒక్క బుకింగ్లో కూడా పడుతుంది. అమ్మ ఏం హారన్లా ఆయన ఏం హారన్లు. మొదటిసారి నన్ను చూసినప్పుడు కలిగినంత కోపమంతా. పోతున్నాం ఇప్పుడు, బుకింగ్లో పడతలేవు. ఏడికో పోయి కూర్చోవాలి. కూర్చోనికి కాదు, బుకింగ్లో పడతాయేమో అని చూస్తున్నా. 3 కిలోమీటర్స్ వచ్చిన ఖాళీగా, ఇంకా 2 కిలోమీటర్స్ పోతున్నా ఖాళీగా. బుకింగ్లో అయితే పడతలేవు. ఈ టైంకి ఎంత బుకింగ్లో పడాలి తెలుసా మీకు? 5 అవుతుంది, 1 నిమిషాలు తక్కువ ఉంది. ఇట్లే ఉంటుంది చూడండి లైఫ్లో. ఫస్ట్ సంపాదించుకోండి, తర్వాతే లవడాలు వస్తుందని జోలికి. ఇదిగోండి రిచ్ లైఫ్, రిచ్ కార్, ఇట్లా ఉంటుంది లైఫ్ అనేది. బాగుంటుంది కార్లు. ఇది నేను మీకు చూపెట్టలేను, ఎందుకంటే నేను డ్రైవింగ్ చేస్తున్నాను. చావారంగా దింగైన కుక్క అంటే వాడు విన్నట్టున్నాడు. వినని, ఐ డోంట్ నో వాకింగ్ డే. సారీ, నేను ఇట్లా మాట్లాడకూడదు కానీ మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఏమనుకుంటారని అనుకున్నారనుకో, ఇప్పుడు వచ్చింది గచ్చిబల్లి రావాలి, నాకే రావాలి. రాలేదు, దీని అమ్మ ఇట్లా అవుతుంది చూడు. కోపం అనేది చాలా డేంజర్. ఏమైంది 1 మినిట్ చూస్తాను. ఏమో నెత్తి ఖరాబ్ అవుతుంది పొద్దున్నకించి ఇప్పుడు వరకు. 900 చేసిన. ఏం చేయాలి అసలు ఏం అర్థమైతలేదు. ఎండ కొడుతుంది, వర్షం పడుతుంది, ఇక్కడ దిమాగ్ ఖరాబ్ అవుతుంది రా భయ్ మొత్తం. అయితే నేను కొద్ది రోజులు ఫేమస్ అవ్వను అన్నమాట. మీరు నాకు మంచిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి, నాకు పెద్దగా ఏం అవసరం లేదు. మనకు ఉండాల్సింది, కావాల్సింది అది ఒకటి, ఏంది డబ్బులు. ఆ డబ్బులు సంపాదించాక అప్పుడు ముందుకు సాగేది చూద్దాం. అప్పుడు వరకు నేను ఇట్లే పెట్టుకుంటా 1, 2. ఏం లేదు, మనకు ఎక్కువ చిన్న కోరిక అనేది ఉంది. ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి సీఎం అవ్వాలనుకుంటున్నా. మీరు నా వీడియో ఇట్లే చూసి ఇట్లే మంచిగా సపోర్ట్ చేశారనుకో, తెలంగాణ యూత్కి ఎవ్వరికి ఇంట్లో కూర్చోకుండా అందరికీ మంచి మంచి పనులు చూపిస్తా. ఇక్కడ ఎవరెవరో బీహార్, యూపీఆర్ నుంచి వస్తూ పనులు చేస్తున్నారు, కానీ నేను అట్లా కాదు. నేను వాళ్ళ ఇంటికి పంపిస్తా, మీకు పనిలో పెట్టా. చేస్తారు కదా సీఎం అయితే. ఒక 25 years ఇంకా వెయిట్ చేయాలి సీఎం అవ్వాలంటే. అప్పటి వరకు నేను వీడియోలు పెడుతుంటా, ఫేమస్ అవుతా. ఫేమస్ అయ్యాక
ఫేమస్ అయ్యాక ఏంది మరి మీరే చేసేస్తారు. ఎందుకంటే మీరు చూస్తారు కదా ఈ 25 ఇయర్స్లో నేను ఏమేమి చేస్తాను ఇక్కడిక్కడ చూస్తారు కదా. నెక్స్ట్ వీడియో మీకు కావాలంటే చూడాల్సిందే. మీకు ఈ వీడియోలో అన్ని వీడియోలకి ఒక వీడియోకి ఒకటి కనెక్షన్ పెట్టుకుంటా. ఆ కనెక్షన్ తోటే మీకు ముందల వీడియోలు ఏమేమి వస్తాయి అవన్నీ తెలుస్తుంది అన్నమాట. ఒకతన కూర్చునేదే లేదు, ఏం లేదు. పొద్దున్న నుంచి నెత్తి ఖరాబ్ అవుతుంది. పంచదార బొమ్మ బొమ్మ బతుకో వద్దల్కమ్మ పంచుకోన బొమ్మ బొమ్మ గంటే ఏం చేద్దాం ఏం నెత్తిలో ఏం పని చేస్తలేదు. బ్రెయిన్ అనేది బ్రెయిన్ అయితే చాలా వేస్ట్ అయింది, ఖరాబ్ అయింది భయ్. వేస్ట్ కాదు, ఖరాబ్ అయింది నెత్తి. సరిగా పడతలేవు. ఓకే ఎన్ఎస్బి అంట, ఎన్సిబి అది కొత్తగూడ మస్జిద్ బండలో ఉంటుంది. అది కొండాపూర్లో. అక్కడికి పోయాక మళ్ళీ అక్కడే కూర్చోవాలి. అది కూడా 6 కిలోమీటర్స్కి 105 రూపీస్ ఇస్తుండు లంజా కొడుకు ఊబర్. అంటే కొంచెం బూతులు ఉంటాయన్నమాట. ఎక్కువ మాట్లాడాను బూతులు. అయితే ఇంత నడుస్తుంది ఎక్కడైనా. మీ ఫ్రెండ్ మీకు మాట్లాడినట్టు మాట్లాడతాను నేనేం ఎక్కువ బూతులు తప్పుగా మాట్లాడాను. నేను ఫస్ట్ చాలా మంచి మనిషిని. ఇంకా ఏంటంటే ఇక్కడ నా ఫేస్ మీద డాట్స్ పడుతున్నాయి. అది వర్షం పడింది, దాని మీద ఎండ కొడుతుంది. అది డాట్స్. అది ఏం చేయాలి అసలు ఏం అర్థమవుతలేదు. నేనైతే ఈ వీడియోని ఎడిట్ చేయను, ఇట్లే పెట్టా. ఏంటంటే మీరు చూడండి, నచ్చితే లైక్ చేయండి. అది అంటారు కదా, నచ్చితే ప్రేమించండి, లేకపోతే అదేదో మాట్లాడతారు. మనకెందుకు ఆ ప్రేమలు గీమలు మనకు అవసరం లేదులే, కానీ మనం ఎందుకు వచ్చాం అది పని చేయాలి. అయితే నేను మళ్ళీ స్టార్ట్ అయ్యాను. ఎక్కడో ఒక చోట నాకు బుకింగ్ వెయిట్ చేస్తుందని. అయితే నేను పోతున్నా. వస్తుంది ఆఫీస్ వెయిట్ కూకట్పల్లి. చాలా అమౌంట్ తక్కువ ఇస్తుండు. ఏం చేయాలి ఏమీ అర్థమవుతలేదు. సిటీలో అక్కడ ఉన్నాను నేను, రాఘవేంద్ర కాలనీలో. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి నా బుకింగ్లో పడతలేదు. ఏం చేయాలి అస్సలు అర్థమవుతలేదు నాకైతే అస్సలు. भैया रोड क्रॉस कर रहे हैं, आते नहीं भैया। ఇలాగే మీకు వీడియోలు వస్తుంటాయి, మీరు చూస్తూ ఉంటే మీరు నాకు సపోర్ట్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే అందరు ఫేమస్ అవుతున్నారు, నేను ఎప్పుడైతానో ఏమో. నేను నాకు ఫేమస్ అవ్వాలి, డబ్బులు నాకు సంపాదించాలి. డబ్బులు తర్వాత మీకు నేను సీఎం అవుతాను కదా, అప్పుడు మొత్తం అందరికీ ఎమ్మెల్యే అందరూ అమ్మబోతాడంట. అందరికీ కొనబోతాను కదా నేను. అప్పుడు పైసలు అవసరం. ఇప్పుడు నేను ఫేమస్ అయితే అప్పుడు పైసలు సంపాదించగలను.
పడితే ఎట్లా ఏం కథ నాకైతే కష్టంగా అనిపిస్తుంది బతకాలంటే, బుకింగ్లు పడతలేవు అని యాక్టింగ్ చేయకండి. బుకింగ్లు పడతాయి, అవి వాళ్ళకు టైం ఉంటుంది. ఇప్పుడు 5 o'clock అయింది కదా, ఇంకా ఒక 10 minutes తర్వాత నాకు అంటే వాళ్ళు పై నుంచి కిందికి రావాలి, ఇది అది చేయాలి వాళ్ళు పని. కానీ నాకు వీడియో అయితే మంచిగా వస్తలేదు, ఏం చేయాలి వస్తలేదు మంచిగా. చూద్దాం, ముందుకు పోదాం. ఎందుకంటే ఇక్కడ నుంచి లైట్ వస్తుంది, ఇక్కడ నేను మధ్యలో ఉన్నాను, ఇక్కడ నుంచి ఆఫ్ ఉంది, అందుకోసం మంచిగా వస్తలేదు అనుకుంటా. కొంచెం ముందుకు వెళ్ళి మన వీడియోని ఇట్లే సాగుదాం. ఇప్పుడు వస్తుంది అన్నమాట వీడియో. అదే వీడియో తీయడానికి కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, అవి నేను ఆన్ చేసుకోలేను అనమాట. అందువల్ల మీకు బ్లాక్గా కనిపిస్తుంది అనమాట. నేనైతే కనిపిస్తున్నాను కదా మీకు వైట్గా, ఇప్పుడు కనిపిస్తాను చూడండి. మన పర్పస్ ఏం లేదు, దేనికోసం వీడియో చేయడం లేదు, మనకు టైం పోతలేదు, అందుకోసం వీడియోలు చేస్తున్నా. ఈ వీడియో నేను ఫేస్బుక్లో కూడా పెట్టాలనుకుంటున్నా, కానీ ఎట్లా పెడతారో నాకు తెలియదు. తెలిసినానుకో అప్పుడే ఫేస్బుక్లో పెడతాం. తింటూ చూడండి వీడియోస్. ఇంకా కొంచెం రీచ్ అయినాకో తర్వాత చేద్దాం ఎడిటింగ్. అప్పుడు వరకు ఇట్లే చూడండి. వెనకిలా ముందలా ఎవరు ఉన్నారని ఎవరిని పట్టించుకోకండి, ఎందుకంటే వాళ్ళేం మీకు తెచ్చి పెట్టరు. మియాపూర్కి 170 ఇస్తుంది, 11 kilometerకి ఏం చేయాలి? కంపెనీ ఉండేది ఈ రోడ్లకి ఎక్కువ, అదే ఈ రోడ్లకి బుకింగ్లు వస్తలేవు. అంటే చూడండి మీరే, మొత్తం పర్షన్లో ఉన్నాను రాబాయ్ నేను. ఒకటి మైండ్ స్పేస్ బుకింగ్ లేపాను అనమాట, ఇన్ఆర్బిట్. అయితే అది పికప్ వెనకెళ్ళనే ఉంది, మన టర్నింగ్లో ఉంది, అంజనగర్ పోయే రూట్లో. అయితే అక్కడికి పోయి నేను పికప్ చేసే వరకు వీడియోలు తీస్తాను. కస్టమర్ వచ్చి ఆటో ఎక్కిన తర్వాత నేను అది వీడియో క్లోజ్ చేస్తాను అనమాట. అప్పుడు వరకు ఒక 2 మాటలు, 2 స్పీక్. ఓకే, నాకు ఎక్కువ ఇంగ్లీష్ రాదనమాట. ఏదో నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఏం మనుషులు ఉన్నారయ్యా, అందరూ అట్లే ఉన్నారు. ఎవ్వరు ఇక్కడ సరిగా లేరు. ఒక్కడు రూల్స్ పాటించారు, అందులో నేను కూడా ఒకటి. కానీ నేను చెప్తున్నా మీకు ఎట్లా ఉంది. కానీ ఇట్లా మనం కూడా చేయవచ్చు. ఏదైనా సాధించాలంటే మనకు కావాల్సింది ముందు చూపు, వెనక్కి చూపు కాదు. అయితే మనం ముందు చూపు పెట్టు. ఇదిగో ఎండ కొడుతుంది, ఒకతోన ఎండ కొట్టలేదు, నాకేమో నెత్తి ఖరాబ్ అవుతుంది. ఒక వీక్ చూస్తా, 1 week. అప్పుడు వరకు నేను ఒక్కడనే ఉంటా బ్లాగ్లో. తర్వాత ఇట్లా పర్మిషన్ తీసుకొని వీడియో పెడతాను అనమాట. ఎవరెవరు వీడియోలో వస్తారు కదా, వాళ్ళది పర్మిషన్ తీసుకొని పెడతాను. అప్పటి వరకు నేను ఒక్కడిని చూసి కొంచెం మీరు కూడా ఏదైనా సపోర్ట్